హాయ్ అండి, వెల్కమ్ టు యమున విజయవాడ అమ్మాయి. అందరూ బాగున్నారా? ఈరోజు కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో అయితే కొంచెం టైం తీసుకొని వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే నేను ఈరోజు నాకు డే ఎలా స్టార్ట్ అయింది, ఈవినింగ్ ఎలా ఎండ్ అయింది, ఈ మధ్యలో నేను ఏం చేశాను, ఆ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ అనమాట. పిల్లలు ఇంకా నిద్ర లేవలేదు, హస్బెండ్ కూడా ఇంకా నిద్ర అయితే లేవలేదు. ఇంకా నేనంటే ఇంకా స్కూల్ టైం అవుతుంది కాబట్టి మనం ఆడవాళ్ళం పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి కదా, ఇంకా అలా అనమాట. అయితే ఈరోజు ఏం చేశానంటే ఇంకా లేచి బియ్యం కడిగేసి గ్యాస్ మీద పెట్టేసి కొంచెం టీ అయితే పెట్టుకున్నాను. ఈరోజు మార్నింగే టీ తాగుతున్నాను. చెప్పాను కదా, మార్నింగ్ టైం ఉంటే మార్నింగే టీ తాగేస్తాను. ఒక్కొక్కసారి స్కూల్కి వెళ్ళే టైంలో ఇంకా లేట్ అయిపోయిందంటే తాగను, ఈవినింగ్ అయితే తాగుతాను. ఇంక ఈరోజు ఎందుకో వాతావరణం అయితే చల్లగా ఉంది. అంటే ఎర్లీ మార్నింగ్ 4-5 ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ సన్నగా చినుకు వర్షం పడి ఆగిపోయిందనమాట. ఇంకా వాతావరణం చల్లగా ఉంది. ఇంకా వేడివేడిగా టీ పెట్టుకొని తాగుదాము, టీ పెట్టుకొని తాగేసి ఇంకప్పుడు పిల్లల్ని లేపి రెడీ చేయొచ్చు ఇంకా అనేసి నేను అలా ఆలోచనతో టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను. ఇంకా వాతావరణం చల్లగా ప్రశాంతంగా ఉంటే చాలామందికి టీ తాగాలనిపిస్తుంది కదా. ఇంకా వాతావరణం అలా ఉన్నప్పుడు ఇంకా మనం అంతే అలానే అనమాట. ఇంకా స్కూల్కి అయితే టైం అయిపోతుంది, వర్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తూ ఉండాలి. ఇంకా వీడియో తీసుకుంటే కూర్చుంటే అవ్వదనేసి ఇంకా టీ తాగేసి వీడియో అయితే ఆఫ్ చేశాను. ఇంకా తర్వాత అయితే తెలిసిందే కదా, నీళ్ళన్నీ పట్టుకోవాలి. ఎందుకంటే ఈవినింగ్ పడతాను కదా, మళ్ళీ ఈవినింగ్ స్నానాలకి, ఈవినింగ్ అంట్లు బట్టలు ఉతకడానికి అన్నీ అయిపోతాయి కదా. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పట్టేస్తాను. ఎర్లీ మార్నింగ్ పడతాను, బ్రష్ చేయడం, స్నానాలు చేయడం అయిపోతాయి. మళ్ళీ ఈవినింగ్ పడతాను. అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే పడతాను. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నీళ్లు నిలవ ఉంటే దోమలు, పురుగులు వచ్చేస్తాయి. ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా కడిగేస్తూ ఉండాలి. అందుకనే మొన్న వీడియోలో చెప్పాను కదా, నీళ్ళు స్టాక్ ఉండడం వల్ల ఆ బకెట్లు, టబ్బులు అన్నీ రెడ్గా అయిపోతున్నాయి. ఇంకా మొన్నే నేను హస్బెండ్ కలిసి యాసిడ్ వేసేసి తెల్లగా బకెట్లు, డ్రమ్ములన్నీ తెల్లగా చేసాము. ఇప్పుడైతే భలే నచ్చుతున్నాయి తెలుసా. అంటే వాటర్ పోస్తే ఇప్పుడు దుమ్ము ధూళి నల్లగా బ్లాక్ అట్లుంటే మనం ఎంత మంచి వాటర్ పోసినా కానీ వాటర్ కూడా రెడ్గా కానీ కనిపిస్తాయి. ఈ బకెట్లు ఇవన్నీ తెల్లగా ఉండేసరికి, యాసిడ్ వేసి కడిగి తెల్లగా ఉండేసరికి నీళ్లు పడితే అసలు ఎంత స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయో చూడడానికే భలే అనిపిస్తుంది. ఇంకంతే అనమాట. ఇంకా మురికి పట్టిపోతాయి ఏదైనా అంతే. ఇంక మనం శుభ్రం చేసుకుంటేనే నీట్గా ఉంటాయి. అంట్లైనా, బట్టలైనా, వస్తువులైనా, మనుషులైనా సరే. ఇంకా అట్లా అనమాట. ఇంకా మనుషుల్ని ఎలా శుభ్రం చేస్తారంటారా? మనసు క్లీన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనుషులు కూడా క్లీన్ అయిపోతారు. అలా చెప్పాను. ఇంకా నీళ్ళు కొన్ని నీళ్ళు ఉంటే అన్నీ పడేసి ఫ్రెష్గా మళ్ళీ ఒకసారి బకెట్లన్నీ నీట్గా సర్దేసి పెట్టేస్తున్నాను. నీళ్ళు పట్టేసి ఉంచానంటే ఇంకా పిల్లల్ని లేపి వాళ్ళని బ్రష్ చేయించి స్నానం చేయించి ఆల్రెడీ హీటర్ అయితే పెట్టాను. అంటే నేను పని చేసేటప్పుడే హీటర్ పెడతాను నీళ్ళు కాగడానికి. ఎండ వచ్చినప్పుడేమో చల్లటి నీళ్ళే పోస్తాను పిల్లలకి. వర్షం వచ్చినప్పుడు మాత్రమే చన్నీళ్ళు పోస్తాను. ఎందుకంటే ఎనీ టైం హీటర్ నీళ్ళు కూడా మంచివి కాదు. అలా అని వర్షాకాలంలో చల్లటి నీళ్ళు మంచివి కాదు. అట్లా వెదర్ని బట్టి ఏ టైంలో ఇవ్వాల్సిన వాటర్ అయితే ఆ టైంలో పిల్లలకి పోస్తాను. ఎండాకాలం అంటే చల్లటి నీళ్ళైనా పర్లేదు కదా, ఇంకా అలా అనమాట. హీటర్ అంటే వర్షం వచ్చినప్పుడు హీటర్ పెట్టి కొంచెం వెచ్చటి నీళ్ళైతే పోస్తాను. ఇంకా అలా అనమాట. హీటర్ అయితే పెట్టేశాను. చూశారు కదా, ఇదంతా సన్న వర్షం వచ్చి వెలిసింది. అందుకని ఇంకా తడి అయితే పోలేదు. నేను వీడియో తీసేటప్పుడు అయితే వర్షం అయితే రాలేదు. నేను లేచే టైంకి పోయిందనమాట. కానీ 3, 4, 5 ఆ టైంలలో వచ్చిందనమాట వర్షము. ఇంక ఇదంతా చూశారు కదా, వర్షం వచ్చి వెలిసింది. వాతావరణం అయితే చల్లగా ప్రశాంతంగా ఉంది. పొద్దున్నే 6-6:30 అప్పుడైతే పెద్దగా ట్రాఫిక్ ఉండదు. నేను ఈ వీడియో తీసిన టైం వచ్చేసి 6:30 అవుతుంది. 6:30 ఆ టైంలో తీశాను ఉదయం. ఇంకప్పుడు మరీ 6:30 అంటే పెద్దగా ట్రాఫిక్ ఏముండదు కదా. 7, 8, 9 ఇంకా ఆ టైంలలో అయితే ట్రాఫిక్ ఉంటుంది. ఎందుకంటే స్కూల్ బస్సులు, స్కూల్కి వెళ్ళే బస్సులు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు,
ఇంకా అట్లా బిజీ ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ప్రశాంతంగా వాతావరణం కానీ బయట ట్రాఫిక్ కానీ ప్రశాంతంగా ఉంటుంది. మీ ఎవరో కామెంట్ చేశారు, మీకు పక్కనే ట్రాఫిక్ ఉంది కదా మీకు డిస్టర్బెన్స్గా ఉండదా అన్నారు. ఒక అక్క అడిగారు అనమాట. అయితే ఆమెకి నేను రిప్లై ఇస్తున్నాను, ఒకవేళ అందరికీ ఆ డౌట్ ఉంటే రోడ్డు పక్కనే కదా ట్రాఫిక్, మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా అని డౌట్ ఉంటే మాకైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మేము బయటికి వెళ్ళి మెట్ల దగ్గరికి వెళ్తేనే ఆ సౌండ్ అనేది మాకు వినిపిస్తుంది. మేము ఇంట్లో ఉండి టీవీ చూస్తూ ఉంటే మాకు ఏ సౌండ్స్ రావు. ఇంకా అదనమాట నా ఆన్సర్ అయితే. ఇంక ఇక్కడైతే నీళ్లు పట్టేసి హీటర్ అవన్నీ పెట్టాను కదా, హీటర్ బంద్ చేసి పిల్లల్ని అయితే లేపాను. లేపి వాళ్ళకి బ్రష్ చేశాను. నేను కొట్టు దగ్గరికి వెళ్ళి వస్తాను, ఈలోపు బ్రష్ చేస్తూ ఉండండి. బ్రష్ చేసిన తర్వాత నేను వచ్చి స్నానం చేపిస్తానని చెప్పాను. ఇంతకుముందు అంటే దగ్గరుండి బ్రష్ చేయించేదాన్ని. ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యారు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే బ్రష్ చేస్తున్నారు. స్నానం అయితే ఇంకా రాలేదు, ఇప్పుడు నేను చేపిస్తున్నాను. ఇంకా తర్వాత అయితే స్నానం చేయడం కూడా అలవాటు అవ్వాలి. ఇంక ఇక్కడ ఎందుకు వస్తున్నానంటే పెరుగు ప్యాకెట్ అవన్నీ తీసుకెళ్ళడానికి వస్తున్నాము. కొంచెం పెరుగు ప్యాకెట్ కావాల్సి వచ్చి పెరుగు ప్యాకెట్, అలాగే సాల్ట్ ప్యాకెట్, అది మళ్ళీ చాకోస్ ఉన్నాయి కదా ప్యాకెట్ కవర్లో కనిపిస్తున్నాయి కదా, అంటే చాకోస్ అవి ఎందుకంటే స్కూల్లో స్నాక్స్ టైం ఉంటుంది కదా, స్నాక్స్ టైం ఉంటుంది కాబట్టి స్నాక్స్ తెచ్చుకోవాలి కంపల్సరీ. పిల్లలందరూ తెచ్చుకుంటారు. లంచ్ టైం అప్పుడు లంచ్ చేస్తారు, మధ్యలో స్నాక్స్ బ్రేక్ అని ఉంటుంది. పిల్లలు బిస్కెట్లు కానీ చాక్లెట్స్ కానీ ఇంకా సంథింగ్ ఏదైనా వాళ్ళు తినేది బ్రెడ్ కానీ వాళ్ళు పేరెంట్స్ ఏం పెడితే అవి దానిమ్మకాయ గింజలు, యాపిల్ ముక్కలు, ఇంకా తెలిసిందే కదా చిన్నపిల్లలు స్నాక్స్ టైం అంటే. ఇంకా నేను బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ తీసుకుంటాను. ఇంకా డైలీ బిస్కెట్ ప్యాకెట్లు అది ఇది అట్లా కాదు కదా, ఒకరోజు యాపిల్స్ అని దానిమ్మకాయలని బిస్కెట్స్ అని అట్లా. ఈరోజు అయితే చాకోస్ ప్యాకెట్ అయితే తీసుకెళ్ళాను. ఇంకా తీసుకెళ్ళిన తర్వాత పిల్లలకి స్నానం చేయించి రెడీ చేశాను. ఇంకా నేను కూడా స్నానం చేసి చీర అయితే కట్టుకున్నాను. నిన్న చూశారు కదా, నిన్న లంగావోని కట్టుకున్నాను, ఈరోజు అయితే చీర కట్టుకున్నాను. ఇంకా డైలీ చీరనే. లంగావోని అంటే ఇక డైలీ చీరే కదా, ఇంక ఈరోజు లంగావోని కడదాము. లంగావోని కూడా పక్కన పడేస్తే ఏమొస్తుంది, యూజ్ చేస్తేనే కదా డైలీ వేసుకుంటే బాగుంటుందని అట్లా వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి అట్లా మధ్యలో లంగావోని కడుతూ ఉంటాను. ఇంకా డైలీ శారీసే, డ్రెస్ అయితే వేయకూడదని చెప్పారు స్కూల్లో. డ్రెస్ అయితే అలో లేదు, టీచర్స్ ఎవ్వరూ డ్రెస్ వేసుకోవద్దు అస్సలు అని చెప్పారు. ఇంకా చీరనే కట్టుకోవాలి డైలీ. ఇంకా నేను డైలీ ఒక చీర, నాకున్న వాటిలలో డైలీ ఒక చీర అయితే కట్టుకుంటున్నాను. ఈరోజు అయితే ఈ చీర అయితే కట్టుకున్నాను. అంటే గోధుమ కలర్ బ్లౌజ్ వచ్చి చీర ఏమో సిమెంట్ కలర్ అనమాట. ఇంకా అది డైలీ ఒకటైతే కట్టుకున్నాను. బ్యాక్ సైడ్ చూసారు కదా బట్టలు, ఎన్ని బట్టలు ఉన్నాయో పక్కన చైర్లో. ఆ బట్టలన్నీ సాయంత్రం వచ్చి ఉతకాలి. ఇంక ఇప్పుడంటే టైం లేదు కదా, లేవడం, వంట చేసుకోవడం, పిల్లల్ని రెడీ చేయడం, పిల్లలకి స్నానాలు, నాకు స్నానాలు, పిల్లలకి తినిపించడం, ఇంకా అదే సరిపోద్ది. ఇంక అంట్లు బట్టలు ఏమన్నా ఉంటే సాయంత్రం చూసుకుంటాను. చూసారు కదా టబ్బు నిండా బట్టలు ఉన్నాయి కుర్చీ మీద. సాయంత్రం వచ్చాక కొంచెం టీ పెట్టుకొని తాగేసి బయట అంతా ఊడ్చేసి ఇంకా బట్టలు సరిపేసి బట్టలు ఉతికి అంటురుద్ది పిల్లలకి హోంవర్క్ రాసి మళ్ళీ సాయంత్రం అన్నం కూర చేసి మళ్ళీ వాళ్ళకి సాయంత్రం ఒకసారి స్నానం, మళ్ళీ నాకు సాయంత్రం స్నానం. ఇంక ఇదే అనమాట లైఫ్. రెస్ట్ ఉండదు. నాకే కాదండి, ప్రతి ఒక్క అమ్మాయికి ఎవ్వరికి రెస్ట్ ఉండదు. అబ్బాయిలైనా రెస్ట్ ఉండదు. వాళ్ళకు ఉండే పని వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకు ఉండే పని వీళ్ళకు ఉంటుంది. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు, ఎవరి పని వాళ్ళకే గొప్ప. ఇంక అట్లా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. నువ్వు పని చేస్తున్నావు, నేను పని చేస్తున్నా, ఎవరికి సుఖంగా ఎవరు ఉండరు, అందరూ కష్టపడే వాళ్ళే. ఇంక అట్లా అనమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేశాను. స్నానం చేసి వాళ్ళకి స్కూల్ డ్రెస్ వేసాను, పౌడర్ అవన్నీ వేసాను. చెప్పాను బ్యాగులు అవన్నీ బయట పెట్టుకోండి, చెప్పులు వేసుకోండి అని. ఇంకా నేనైతే జడ వేసుకొని ఇంకా నేను రెడీ అవుతున్నాను. ఎందుకంటే టైం అయిపోతుంది, స్కూల్ టైము. హస్బెండ్ ఉంటేనేమో హస్బెండే దింపేస్తాడు స్కూల్ దగ్గర. హస్బెండ్ లేదంటే కిలోమీటర్ మేమే వెళ్ళాలి నడుచుకుంటూ. అంటే కిలోమీటర్ ఏమి ఉండదులేండి,
జస్ట్ నేను అట్లా చెప్పాను, మరి కిలోమీటర్ ఉండదు కానీ కిలోమీటర్లో సగం ఉంటుంది అనుకుంటా, నాకు తెలీదు, నేను కొలత లేదు కదా. ఇంక అట్లా చాలా దూరం అయితే నడవాలి. మాకు అట్లా అనిపిస్తుంది స్కూల్ ఎక్కడో ఉంది నడవాలి అనేసి. యాక్చువల్గా అయితే స్కూల్ బాగా దూరం అయిపోయింది. డైలీ మా హస్బెండ్ అయితే ఇంటి దగ్గర ఉండరు కదా మమ్మల్ని దింపడానికి. మేము డైలీ ఉదయం సాయంత్రం అంత దూరం నడవాలంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది. స్కూల్కి దగ్గరలో రూమ్ తీసుకున్నాము. ఈ రూమ్ ఖాళీ చేసి స్కూల్కి దగ్గరలో తీసుకుందాం అనేసి ఆలోచిస్తున్నాము. మా హస్బెండ్ మేము అదే అనుకుంటున్నాము. ఎందుకంటే డైలీ కిలోమీటర్ వరకు నడవాల్సి వస్తుంది. మెయిన్ రోడ్ అంతా వెళ్ళాలి, మళ్ళీ డౌన్లో వెళ్ళాలి, మళ్ళీ వంతెన నుంచి వెళ్ళాలి, మళ్ళీ స్కూల్ రోడ్లో వెళ్ళాలి. చాలా దూరం అనమాట. అంత దూరం ఉదయం వెళ్తూ సాయంత్రం వస్తూ ఉంటే చాలా పిల్లలు కూడా పాపం నడవలేకపోతున్నారు. స్కూల్కి టైం అయిపోతుంది. అదే స్కూల్ దగ్గరలో ఉంటే మనము కొంచెం లేట్ అయినా స్కూల్కి తొందరగా వెళ్ళొచ్చు. ఇంక ఇక్కడ నుంచి అక్కడ రెడీ అవ్వడం, పిల్లల్ని రెడీ చేయడం, ఇంట్లో పనులే లేట్ అంటే మళ్ళీ స్కూల్ దగ్గరికి నడవాలి, ఇంకా లేట్ అయిపోతుంది. అందుకని ఇంకా నేను మా హస్బెండ్ అయితే అనుకున్నాము మేబీ నెక్స్ట్ మంత్ లేదంటే నెక్స్ట్ మంత్ అయితే ఖాళీ చేద్దాము, స్కూల్ దగ్గరలో తీసుకుందాం అనుకుంటున్నాము. ఇంక ఇదేంటంటే ఈవినింగ్ అనమాట. మార్నింగ్ వెళ్ళేటప్పుడు స్కూల్లో తీసాను, స్కూల్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి ఈవినింగ్ వచ్చేటప్పుడు చెప్పాను కదా మెయిన్ రోడ్డు మించి వెళ్ళాలి, వంతెన మించి వెళ్ళాలి అనేసి. ఇంకా ఇదైతే ఈవినింగ్ వచ్చేటప్పుడు చూశారు కదా. మార్నింగ్ అయితే ఫ్రెష్గా రెడీ అయ్యి స్నానం చేసి పౌడర్ వేసుకొని వెళ్ళాము. ఇంకా పొద్దుగుకులు వాళ్ళు చదువుకోవడం, నేను చదువు చెప్పడం, ఇంకా అట్లా ఇప్పుడు చూడండి మొహాలు ఎలా అయిపోయాయి అట్లా. ఇంకంతే తప్పదు. ఇంకా ఇంటికి అయితే వస్తున్నాము. మళ్ళీ ఇది ఈవినింగ్ అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళేటప్పుడు వీడియో తీశాను. స్కూల్కి వెళ్ళాక ఇంకా స్కూల్లో ఫోన్ ఎలా ఉండదు కదా, ఫోన్ బాక్స్లో పెట్టి మళ్ళీ ఈవినింగ్ వస్తూ వీడియో తీసాము. అయితే ఈవినింగ్ మేము వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ వినాయకుడు పెట్టారు. అంటే మొన్న ఏమో 6th రోజు చాలామంది వినాయకుళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఇది వచ్చేసి ఈరోజు తీసుకెళ్ళడానికి రెడీ చేస్తున్నారు. అంటే ఈవినింగ్ అవుతుంది కదా, ఈవినింగ్ అవుతుంది ఇంకా తీసుకెళ్ళాలి, నిమజ్జనం చేయాలి అనేసి రెడీ చేస్తున్నారు అప్పుడే. సరే ఇంకా వినాయకుడు ఉంది కదా మీరు చూస్తారని ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. అప్పుడే రెడీ చేస్తున్నారనమాట వినాయకుడిని తీసుకెళ్ళడానికి. డీజే అవన్నీ పెట్టేసి వినాయకుడిని కూడా షిఫ్ట్ చేస్తున్నారు బండి మీదకి, నిమజ్జనం చేయడానికి అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా చూసారు కదా వాతావరణం ఎలా ఉందో. ఇంకా అలా డౌన్ నుంచి వంతెన నుంచి మళ్ళీ స్కూల్ రోడ్లో నుంచి మళ్ళీ ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి అట్లా నడుస్తూ వెళ్ళాలన్నమాట. ఇంకా అందుకని చాలా దూరం అయిపోయింది. ఇట్లా సంవత్సరం మొత్తం 2 సంవత్సరాలు స్కూల్ అంతా ఇంత నడవాలంటే కష్టమే చిన్నపిల్లలతో. పాపం నేనే కాదు పిల్లలు కూడా అట్లా నడవాలంటే బాధేస్తుంది. అందుకని మేము నెక్స్ట్ మంత్ వచ్చే నెలన కొంచెం ఖాళీ చేసి స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాము. మీరు వీడియో చూస్తూనే ఉంటారు కదా, నా బ్లాగ్స్ చూడండి. నా లైఫ్ స్టైల్ అనేది నేను మీకు ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటాను. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యమునా విజయవాడ అమ్మాయి. అందరూ బాగున్నారా? ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చాము. పిల్లలకి కొంచెం స్కూల్ డ్రెస్ మార్చి వాళ్ళకి స్నానం చేయించి ఇంకా నేను కూడా స్కూల్ డ్రెస్ మార్చుకొని శారీ అయితే చేంజ్ చేసుకోవాలి. చెప్పాను కదా మనకి శారీస్, లంగావనీలు ఇవన్నీ ఉంటే వర్క్ చేయడం చాలా కష్టము. ఇంకా వినాయకుడిని అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ కూడా మా ఇంటి దగ్గర. అంటే కొంచెం ముందుకి వినాయకుళ్ళు ఉన్నారు అనమాట. 2 వినాయకులను అయితే ఇప్పుడు తీసుకెళ్తున్నారు. ఇంకా అదే డీజే పెట్టారనుకుంటా, సౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ సౌండ్ మీకు వినిపిస్తే కాపీరైట్ వస్తుంది నా ఛానల్కి. అందుకని నేను ఆ సౌండ్ వినిపించనియకూడదు అనమాట. ఓన్లీ నా వాయిస్ మాత్రమే మీకు వినిపించాలి. కాపీరైట్ వస్తుంది. టీవీ సౌండ్స్ కానీ పక్కన ఏదైనా సౌండ్స్ కానీ వేరే మైక్ సౌండ్స్ కానీ అట్లా రాకూడదు అనమాట. ఎక్కడుంది? ఇంకా పిల్లలు అయితే ఇప్పుడే వాళ్ళు డ్రెస్ ఎక్కడ పిల్లలు అయితే డ్రెస్ మార్చుకొని అయిపోయింది. ఇంకా నేను కూడా డ్రెస్ సారీ అయితే చేంజ్ చేసుకోవాలి. ఏంట్రా ఉడతా ఏంటిరా ఉడతా? ఏం కాదు, అదేమందో పిల్ల
హాయ్ చెప్పు బంటి. హాయ్. ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు, ఆడుకుంటున్నా. ఒరే ఏం లేదులే పోయి ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చాలా పని అయితే ఉంది. చెప్పాను కదా మార్నింగ్ బట్టలు ఉతకాలనేసి, ఇప్పుడే వచ్చాను. కొంచెం టీ తాగేసి బాబు బట్టలు ఉతికేసి ఇంట్లో పనులు అయితే చేసుకోవాలి. ఓకేనా, బై బై ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్. చూపిస్తా.